కాసేపట్లో దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, 1500 రైట్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు భూమి పూజకు ఏర్పాట్లకు చేశారు అధికారులు. ఇక ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేస్తారు. తెలంగాణలో 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. 221 కోట్ల 18 లక్షలతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లైఓవర్లు, రైల్ అండర్ పాస్లను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన మొత్తం ప్రాజెక్టుల విలువ 621 కోట్లు. ఇక రాష్ట్రంలో 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం 2245 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో 894 కోట్ల అంచనా వ్యయంతో గత ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధికి భూమి పూజ చేశారు ప్రధాని. पुनर्विकास का शिलान्यास, पुनर्विकसित विश्व स्तरीय गोमती नगर रेलवे स्टेशन। ఇక హైదరాబాద్ బేగంపేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీజేపీ ఎంపీ లక్ష్మణ్. मैं माननीय रेल संचार इलेक्ट्रॉनिक्स एवं सूचना ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 554 స్టేషన్ల పరిధిలో దాదాపు పెద్ద ఎత్తున 1585 రోడ్లు సంబంధించినటువంటి ఆర్ఓబీలు ప్రారంభోత్సవం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషన్లో కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం. నిజంగా రైల్వేసు భారతదేశాన్ని ఒక దరి నుంచి ఇంకో దరి వరకు కలిపి ఉంచడానికి పనికొచ్చేటువంటి అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్గా నేను భావిస్తాను. అలాగే తక్కువ ధరతో ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్టేషన్ మోడ్ కూడా ఇది. సరుకు రవాణాకు కానీ ఇతరత్ర రవాణా సౌకర్యాలకు కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి ఈ రంగాన్ని భారీగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో భాగంగా భారత ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కావలసినటువంటి రైల్వే లైన్ల గురించి, వారికి అందించాల్సిన సహాయ సహకారాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సర్వదా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే పెద్దలు సోదర సమాన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్ఓబీలకు కానీ ఆర్యూబీలకు కానీ లేకపోతే లైన్ సంబంధించి కూడా ఈసారి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కావలసినటువంటి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా 554 రైల్వే స్టేషన్స్ అత్యంత ఆధునిక పద్ధతుల్లో ప్రయాణికులకు పలు సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు 1500 ఆర్ఓబీలు, అండర్ పాస్. It's almost 41,000 crores worth developments. Modi means man of development of India. కాబట్టి ఈరోజు మోదీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రైల్వేస్ మీద, ఎయిర్వేస్ మీద, నేషనల్ హైవేస్ మీద ఇంత పెద్ద ఎత్తున నిధులు కల్పిస్తూ డెవలప్ చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా
మార్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 15 రైల్వే స్టేషన్లు, కొత్త రైల్వే స్టేషన్లు ఆధునీకరించడము, ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించడము, దాదాపు 48 ROBs అండర్ పాస్, 234 కోట్ల రూపాయలు ఈ యొక్క రైల్వే స్టేషన్స్ తెలంగాణ ప్రాజెక్ట్స్ కోసం. తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున నిధులు మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రైల్వే బడ్జెట్లు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ 800 కోట్లు ఎక్కువగా కేటాయిస్తే మొన్న బడ్జెట్లో కేవలం తెలంగాణ కోసం మాత్రమే 4,400 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్స్, బ్రాడ్ గేజు, గేజ్ మార్పిలు, ఎలక్ట్రిఫికేషను, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషను 750 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికరమైన పద్ధతుల్లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేస్తాం. వరంగల్లో కూడా మరి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, ఈ రకంగా మొన్ననే మనము ఏదైతే కొమరవెల్లి కూడా కొత్త రైల్వే స్టేషన్ కూడా శంకుస్థాపన చేశాం. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం సమగ్ర అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో రాణించాలి. जय हिंद, बहुत बहुत धन्यवाद. धन्यवाद माननीय मंत्री जी. कितने स्थान पर कार्यक्रम हो रहा है, अगर गवर्नर वगैरह पहुंचे हैं, मंत्री पहुंचे, उसकी कुछ जानकारी है तो अगर बता सकते हैं तो बताइए. जी सर, करीब 2021 स्थानों पर लोग जुड़े हैं और करीब 40 लाख टोटल लोग जुड़े हैं आज 2021 स्थानों पर. माननीय गवर्नर्स 20 एलजी साहब और गवर्नर साहब जुड़े हैं इस कार्यक्रम में. माननीय मुख्यमंत्रीगण 11 स्थानों पर जुड़े हैं, 11 राज्यों में. ऑनरेबल डिप्टी चीफ मिनिस्टर्स 8 जुड़े हैं, 14 यूनियन कैबिनेट मिनिस्टर्स जुड़े हैं, मिनिस्टर्स ऑफ स्टेट 26 जुड़े हैं सर, और राज्यों में मंत्री 156 जुड़े हैं, 590 सांसद जुड़े हैं और 1196 विधायक जुड़े. कई दिनों तक कार्यक्रम में स्कूल के छात्रों ने भाग लिया. करीब पिछले 20-25 दिन से कार्यक्रम चल रहा है, जिसमें छात्रों ने एक विकसित भारत की कल्पना में कैसे उनका स्टेशन बनेगा, कैसे वो रेलवे में देखते हैं, उस विषय को लेके क्विज हुए, ड्राइंग हुए, डिबेट कॉम्पिटिशन्स हुए और कई जगह ड्राइंग कॉम्पिटिशन्स हुए. छात्रों ने बहुत बड़ी संख्या में भाग लिया. आदरणीय प्रधानमंत्री जी से आग्रह है कि 554 रेलवे स्टेशनों के पुनर्विकास का शिलान्यास, पुनर्विकसित विश्व स्तरीय गोमती नगर रेलवे स्टेशन का उद्घाटन तथा 1500 से अधिक रोड ओवरब्रिज और अंडरपास का शिलान्यास तथा राष्ट्र को समर्पण रिमोट का बटन दबाकर करें. आज के इस कार्यक्रम के माध्यम से देश में रेलवे इंफ्रास्ट्रक्चर के एक नए युग का आरंभ हो रहा है। आइए देखते हैं प्रधानमंत्री जी द्वारा देशवासियों को दी जा रही रेलवे परियोजनाओं की सौगात पर बनी एक लघु फिल्म। भारतीय रेल, जिसे लेकर महज एक दशक पहले तक एक आम धारणा थी कि इसमें बदलाव और सुधार नहीं हो सकता, पर नामुमकिन को भी मुमकिन बनाने वाले देश के दूरदर्शी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के निर्णायक नेतृत्व में रेलवे में बदलाव के लिए हुए अथक और समग्र प्रयास नए भारत की रेल को आधुनिक कलेवर देने के लिए
पिछले 10 सालों में रिकॉर्ड 12 लाख करोड़ रुपए का किया गया निवेश और बदल गई रेलवे की तस्वीर। भारतीय रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर से गुजर रही है। इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है। पिछला दशक प्रधानमंत्री जी के दृढ़ संकल्प और स्पष्ट नीति को दर्शा रहा है। तभी तो मात्र 10 वर्ष में 30,000 किलोमीटर से अधिक रेल लाइन का निर्माण और दोहरीकरण हुआ। 40,000 किलोमीटर से अधिक रेल लाइन का विद्युतीकरण भी हुआ। 6,000 से अधिक स्टेशनों पर हाई स्पीड वाईफाई की सुविधा डिजिटल इंडिया की पहचान बन रही है। डेडिकेटेड फ्रेट कॉरिडोर से माल ढुलाई में तेजी आई है, तो वहीं अत्याधुनिक सुविधाओं से युक्त स्वदेशी वंदे भारत और अमृत भारत ट्रेनें आत्मनिर्भर भारत के सपने को साकार कर रही हैं। देश भर में स्टेशनों के सौंदर्यीकरण एवं आधुनिकीकरण का काम बड़े स्तर पर एक अभूतपूर्व गति से हो रहा है। यात्री सुविधाओं को बढ़ाने और रेलवे इंफ्रास्ट्रक्चर को विश्व स्तरीय करने के लिए 1300 से अधिक रेलवे स्टेशनों को अमृत स्टेशनों के रूप में पुनर्विकसित किया जा रहा है। अमृत भारत स्टेशन योजना के अंतर्गत भोपाल का रानी कमलापति स्टेशन हो, गुजरात का गांधीनगर कैपिटल स्टेशन हो, बेंगलुरु का सर एम विश्वेश्वरैया टर्मिनस हो या श्री राम जन्मभूमि स्थित अयोध्या धाम स्टेशन आज बदलते भारत की तस्वीर पेश कर रहे हैं। ऐसे शानदार स्टेशन पहले लोग विदेशों में ही देखते थे, अब भारत में भी ऐसे स्टेशन बन रहे हैं। इसी दिशा में आज एक स्वर्णिम अध्याय जोड़ रहा है। 41,000 करोड़ रुपए की 2,000 से अधिक रेल परियोजनाओं की देशवासियों को दी जा रही है सौगात, जिसमें शामिल है 554 स्टेशनों का कायाकल्प और 1500 से अधिक रोड ओवरब्रिज और अंडरपास का निर्माण। आज प्रधानमंत्री नरेंद्र मोदी जी लोकार्पित कर रहे हैं अत्याधुनिक सुविधाओं से युक्त पुनर्विकसित गोमती नगर रेलवे स्टेशन और कर रहे हैं वर्चुअल शिलान्यास देश भर में 553 रेलवे स्टेशनों के पुनर्विकास का। ये अमृत स्टेशन बनेंगे सिटी सेंटर, जो हमारी महान संस्कृति, लोक विरासत और स्थानीय वास्तुकला को दर्शाएंगे। यहाँ होंगे एयर कॉन्कोर्स, आधुनिक वेटिंग लाउंज, फूड कोर्ट और किड्स प्ले एरिया, पर्याप्त पार्किंग की सुविधा, मल्टी मोडल कनेक्टिविटी और आवागमन के लिए अलग अलग प्रवेश द्वार जैसी सुविधाएं। साथ ही ये स्टेशन होंगे पर्यावरण अनुकूल और दिव्यांग फ्रेंडली भी। पिछले एक दशक में भारतीय रेलवे नागरिकों की सुरक्षा के प्रति बहुत ही गंभीरता से काम कर रही है। सुगम रेल और सड़क यातायात तथा रेलवे क्रॉसिंग पर सुरक्षा सुनिश्चित करने एवं यात्रा में समय की बचत के लिए देश भर में ओवरब्रिज और अंडरपास का लगातार हो रहा है निर्माण। 2014 से 2023 के दौरान 10,000 से अधिक रेल लाइन के ओवरब्रिज और अंडरब्रिज का काम पूरा हुआ है। इसी कड़ी में आज प्रधानमंत्री जी कर रहे हैं शिलान्यास और लोकार्पण देश भर में 1500 रोड ओवरब्रिज और अंडरपास का। भारत कैसे बदल रहा है, सपने कैसे सच हो सकते हैं, ये देखना हो तो आज इसका एक उत्तम उदाहरण भारतीय रेलवे भी बन रहा है। निर्माण की अभूतपूर्व रफ्तार की मोदी सरकार की गारंटी से सुनिश्चित होगा विकसित भारत का संकल्प। जय हिंद। आदरणीय प्रधानमंत्री जी से विनम्र निवेदन है कि आज के इस ऐतिहासिक अवसर पर अपने उद्बोधन से हम सभी का मार्गदर्शन करें।